పండుగ. ఏంటి ఆ పండుగ? దేనికోసం ఆ పండుగ? 23 నిర్గమ 14లో ఏమంటున్నాడంటే, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పండగ మీరు ఆచరించుకోవడానికా లేదా పండగ నాకా? వేడుక మీదా లేదా మీరు చేసుకునే వేడుక నాదా? తండ్రి మాటల్లోని ఆంతర్యాన్ని ఒక్కసారి మీరు గ్రహించండి. ఎందుకంటే బైబిల్ని ఈ రోజు అందరూ పైన చదువుకుంటూ వెళుతున్నారే గాని ఆ బైబిల్లోని సారమేంటో, ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో పరలోకపు తండ్రి మనస్సు ప్రస్ఫుటంగా అందులో కనబడుతుంది. ప్రియులారా, పండుగ ఎవరికట? నాకు పండుగ. పండగ మిమ్మల్ని చేసుకోమన్నాడా? నాకు పండగ చేయమని చెప్తున్నాడా? జాగ్రత్తగా చూడండి ఈ మాట. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు గాని ప్రపంచం గాని భావించింది పండగ అంటే అది మనుష్యుల మధ్య ఉండేది అని అనుకుంటున్నారు. పండగ అనేసరికి మనకు ముందు జ్ఞాపకం వచ్చేది భోజనమేనండి. పండగ వచ్చిందంటే వెంటనే ఇంటిలోని పిండి వంటలతో నిండిపోవాలి. మనిషి తన నాలుకకు కావాలనుకున్న ప్రతి రుచిని పండగ సందర్భంగా ఇవ్వాలి అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి అనుకుంటాడండి. అదే పండగ యొక్క ముఖ్యోద్దేశం. కానీ దేవుడు అంటున్నాడు, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించవలను. యెహోవాకు పండుగ ఏంటి అంటే మీరు తెచ్చే ఆహార పదార్థాలు కానివ్వండి, రుచికరమైన వాటన్నిటిని దేవుడు తింటున్నాడనా? మనుషులు అర్పించే వాటిని దేనిని దేవుడు వచ్చి తింటున్నాడు మీరు చెప్పండి. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి, యెహోవాకు పస్కా పండుగ జరుపవలను. ప్రజలు అనుకుంటున్నారు పండగ మాది అని తాము సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతున్నారు, తాము విందులు వినోదాలలో మునిగిపోతున్నారే గాని ఈ పండగ దేవునిది అన్న ఆలోచన ఇశ్రాయేలీయులే మర్చిపోయారా? దేవుడు పండగను మనుష్యులకు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పండగ చేసుకుంటున్నాడు, పండగ ఆయనది. పండగను దేవుడు ప్రవేశపెట్టడంలో ఉన్న ముఖ్యోద్దేశం ఏంటంటే మీరు ఎక్కడెక్కడో ఉంటున్నారు, కుటుంబాలుగా జీవిస్తున్నారు, కానీ మీరు ఈ పండగ సందర్భంగా మీరు సంఘంగా కూడుకోవాలి. పండగ యెహోవాదని చెబుతున్నాడు కానీ ఆ యెహోవా మదిలో ఏదో తెలియని గుప్తమైన ఆంతర్యం ఉందండి. పండగ చేసుకున్నాడు, మిమ్మల్ని అందరినీ సంఘంగా కూడమంటున్నాడు. ఆయన పండగ ఆయనది అంటున్నాడు, మీరందరూ కలిసి రావాలి అంటున్నాడు. దేవుడు పండగను మనిషికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? మీరు కలుసుకోవాలి, మీరంతా ఒక్కటిగా కూడాలి. అది దేవుని ఆలోచన. ఆయనకు వచ్చే పండగ ఏంటో తెలుసా? కన్నుల పండుగ. తన పిల్లలందరూ తన కళ్ళ ముందు అందరూ ముచ్చటిస్తూ, అందరూ సంతోషంగా ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతుంటే వీలైన వారిని అందరినీ కలుసుకొని పరామర్శించుకుంటున్నప్పుడు వారిని చూచి దేవునికి కలిగే సంతోషం అది వేడుక, అది పండుగ. మనం ఎవరింటి దగ్గర వాళ్ళు భార్య భర్త పిల్లలు కుటుంబాలుగా ఉంటే అని మెచ్చుకునేవాడు కాడు. తండ్రి మనస్సు చెబుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. మనమంతా ఒక చోట సంఘంగా కూడుకోవటం అనేదే ఆయనకు గొప్ప పండుగ. మనమంతా ఎప్పుడైతే సంఘంగా కూడుకోవడానికి సిద్ధపడుతున్నామో ఆ రోజు దేవుడికి పండగ. ఈ రోజు నా పిల్లలందరూ వచ్చేస్తున్నారు, ఈ రోజు నా పిల్లలందరూ నేను ఒకేసారి చూస్తాను. పండగ వెనుకున్న ఆంతర్యం అర్థం కాలేదండి. పండగ పెట్టడంలో దేవుని ఆంతర్యం ఏంటో తెలుసా? మీరు కలిసి రావాలి, కలిసి సంతోషంగా ఉండాలి, అంతా కలిసి నాకు పండుగ చేయాలి. ఈ భావం అర్థం కాక పండగకు వచ్చిన వీళ్ళు తింటూ త్రాగుతూ దేవుడిని మరిచిపోయిన వారుగా ఉన్నప్పుడు విసిగిపోయిన దేవుడు ఎందుకు పండగలు మానిపించాడో తెలుసా? ఎక్కడైతే వారు తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలో ఆ తండ్రి వారి జ్ఞాపకాల్లో నుంచి చెరిగిపోయినప్పుడు ఎందుకురా పండగ మీకు, మీ పండగలంటే నాకు అసహ్యం అనేసాడు ఆ దేవుడే. ఆమోసు గ్రంథం 5:21 ఏమన్నాడు చూడండి, ఈ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినముల్లో కలిగే వాసన ఉందే నాకు ఇష్టం లేదురా. వ్రత దినాల్లో చేసే పండగలు ఏవి నాకొద్దు, ఆ పండుగ నాదిరా. ఒరే మీరందరూ కలిసి రావటం నాకు పండుగరా, అది యెహోవాకు పండుగ. మీరు పండుగ అనుకుని మీరు బట్టలు కట్టుకొని మీరు గెంతుతున్నారేంట్రా, మీరు తాగి పడిపోతున్నారేంట్రా, మీరు ఒకరినొకరు ఖర్చుకుంటున్నారేంట్రా, ఇదా పండగ? సంఘముగా 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 కూడుకోమంటున్నాడు. ఈ రోజు సంఘంగా కూడుకుంటున్నారా ఏంటి? డిసెంబర్ 25 క్రిస్మస్ సంఘంగా కూడుకుంటున్నారా? ఆదివారం ఒక్కరోజు సంఘంగా కూడుకుంటాం భలే అనుకుంటారా? ఈ రోజు క్రైస్తవులు అనుకుంటారు మనకు పండగలు లేవు. బైబిల్లో రెఫరెన్స్ ఉంది, హోషేలో రెఫరెన్స్ ఉంది, అక్కడ రెఫరెన్స్ ఉంది. పండగ అంటే అర్థం కాలేదురా దరిద్రుడా. సంఘముగా కూడుకోవటం, ఆయనను గూర్చి ఆనందించటం దేవునికి దక్కే పండుగ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, గనుక పాతదైన పులిపిండుతోనైనను దుర్మార్గత దుష్టత్వము పులిపిండుతోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులి అనే రొట్టెతో పండుగ ఆచరింతుము అంటున్నాడు. చూడండి, పండగ ఉందా మన క్రైస్తవులకి? ఉంది.
నువ్వు కపటమైన మనసుతో సంఘాల్లో కూడుకొని ఏంటి చేసే పండుగ? గుడిలోకి వస్తావు, వాడంటే కోపం, వీడంటే కోపం, వాడంటే పగ, వీడంటే పగ. ఎందుకురా గుడికి వస్తున్నావు? దేవుని దగ్గర ప్రత్యక్షమయ్యే నువ్వు నిష్కల్మషమైన హృదయంతో రానివాడు చేసే పండగ ఏంటండి? దండగా నువ్వు రావడం. అందుకే డైరెక్ట్గా అంటుంటే ఎందుకరా మీరు గుడి నింపడానికి వస్తారు, మానేయంటుంటారు ఆయన. నిజమా మాట? నీ పరలోకపు తండ్రి ఆనందించే వేడుక. అందరూ కలిసినప్పుడు, అందరూ తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు లాంటి పండుగ తెలుసా? అది మొదటి శతాబ్దంలో ఆరంభమైన తొలి ఉత్సవం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42-46 వచనాలు చూడండి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, విరుచట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగగా ఉండిన 46వ వచనం. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పకుండా కూడుకొనుచు. ఎవరి కోసం వచ్చారో తెలుసా? వాళ్ళు తమ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తండ్రికి పండగ చేయడానికి వచ్చిన వాళ్ళంతా మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘముగా దేవుని సన్నిధికి వెళ్ళి సంఘంగా కూడుకోవడానికి, పండగ చేయడానికి ఇష్టం లేనివాడు నువ్వు. ఏమంటే ఏం చెప్తావు? క్రైస్తువులుగా ఉన్న పండగలు ఉన్నాయటండి. పండగ లేవా? సమాజంగా నువ్వు కూడుకోవడమే దేవుడికి గొప్ప పండగరా నాయన. నువ్వు కూడుకోవడమే దేవుడికి ఒక పెద్ద వేడుక, సంబరం అని ఏ రోజు నువ్వు అనుకున్నావా? హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట, సంఘముగా కూడుట మానొద్దు. ఒకరినొకడు హెచ్చరించుకోవాలంటే కమాన్ రండర్రా మనంతా కలుసుకుందాం. ప్రతిరోజు కూడుకోవాలి. ఎవడండి ఎక్కువ కూడుకున్నాడు? నన్ను అడుగుతండి. ప్రతిరోజు మనమంతా కూడుకోవాలండి, ప్రతిరోజు మనమంతా కలుసుకోవాలండి, ప్రతిరోజు మనమంతా మాట్లాడుకోవాలండి, ప్రతిరోజు దేవుని కోసం ఏదో గొప్ప పని చేయాలరా. దట్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. అది నిజంగా దేవుడికి వేడుక చేసుకునే పండగ రోజు. ఈరోజు క్రైస్తవుడికి జ్ఞానం తెలిసిన నువ్వు ప్రతిరోజు పండగ చేసుకోవాలి. ప్రతిరోజు నీకు పండగే. దేవుని వాక్యం విన్నప్పుడల్లా పండగ. నిన్ను గూర్చి దేవుడు సంతోషించాలి. నువ్వు రాకను చూసి ఏమండి ఎప్పుడు రాని వాళ్ళు పండగ మన దగ్గరికి వచ్చారనుకోండి, ఏమంటే అమ్మా నువ్వు రావనుకున్నావు, వచ్చేసావు, వెరీ గుడ్, నాకు ఎంత ఆనందం, అమాంతంగా వెళ్ళిపోతావు, కౌగులించేసుకుంటావు, ముద్దు పెట్టేసుకుంటావు. అమ్మ నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావురా. దేవుడి సన్నిధిలో నువ్వు నిజంగా ఎప్పుడు కనబడితే ఎంత పొంగిపోతుందండి ఆ హృదయం. కలవండర్రా, వెళ్ళండర్రా, ఆత్మను రక్షించండర్రా అని దేవుడు చెబుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు వస్తే ఆ తండ్రికి కలిగే ఆనందం పండగ చేసుకున్నాడట. నిజంగా దేవుని ప్రేమ మీకు ఉంటే అన్నిటినీ మర్చిపోయి దేవుని పని కలిసికట్టుగా దేవుడు ఎంత గొప్పవాడో ఈ సమాజంలో ప్రకటిద్దాం. దేవుడు కోరుకుంటున్నాడు ఏమని? మీరంతా కలిసి ఉండడమేరా నాకు పండగ. ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో కలిసి వాక్యాన్ని భోంచేయాలని, ప్రతిరోజు కూడుకోవాలని, ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడుకోవాలని ఆయన ఎంత ఆశపడుతున్నాడో మీకు తెలుసా? అలా కూడుకుంటే అదే ఆయనకి పండగ, ఉత్సవం, వేడుక. ఆయన మాటలు తీయనివైతే ఆ ప్రతిరోజు ఆ తీయని మాటలు తిని పంచుకునే వేడుక నువ్వు చేస్తున్నావా ఈరోజు? నీ కుటుంబం చేస్తుందా ఈరోజు? నిజంగా మీకు ఆ తండ్రి మీద ప్రేమ అనేది ఉంటే, మిమ్మల్ని కన్నాడు అన్న వాత్సల్యం మీకు ఏ మనస్సులోనే ఏ కోశానైనా కదిలితే రండర్రా అందరం కలిసి దేవుని వాక్యం కోసం తీయని వేడుక చేసుకుందాం. ఈరోజు దేవుడి దగ్గర నుంచి మాకు వచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? కోట్ల రూపాయలు ఎవడకు కావాలరా? రత్నమాణిక్యాలు ఎవడకు కావాలరా? భూభాగాలు ఎవడకు కావాలరా? ఇదిగో వన్ అండ్ ఓన్లీ బైబిల్, ఇది వచ్చిందర్రా. ఇచ్చేశాడు ఈ సంపద దేవుడు మాకు.